క్వెషన్ ఏంటంటే అరేంజ్ దెమ్ ఇన్ క్రోనలాజీ ఆర్డర్. నంబర్ 1 ఐఆర్‌డీపీ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. నంబర్ 2 ట్రైసెమ్ ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. నంబర్ 3 డ్వాక్రా డెవలప్‌మెంట్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. నంబర్ 4 సిత్రా సప్లై ఇంప్రూవ్డ్ టూల్స్ టు ది రూరల్ ఆర్టిజాన్స్. నంబర్ 5 ఎస్‌జీఎస్‌వై స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజన. మనం ఈ మధ్య చూస్తున్న ప్రతి ఎగ్జామ్‌లో ఇలాంటి క్వెషన్స్ మాటి మాటికి అడగడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటో నేను రాసేస్తా. ఇట్ వాస్ ఇన్ 1978, ఇట్ వాస్ ఇన్ 1979, ఇట్ వాస్ ఇన్ 1982, ఇట్ వాస్ ఇన్ 1992, ఇట్ వాస్ ఇన్ 1999. అసలు ఎందుకు సార్ ఈ క్వెషన్ అడగడం జరిగింది? ఎందుకంటే వెరీ రీసెంట్‌గా ఆఫ్రికాలో దట్ టు ఈస్టర్న్ ఆఫ్రికాలో ఇథియోపియా అనే నేషన్ మన దేశానికి సంబంధించిన ఎన్ఆర్ఎల్ఎం దీన దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ మిషన్ కాస్త ఇక్కడ మనం చూస్తున్న స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజనకి సక్సెసర్ అంటే ఈ స్కీమ్ ని రీస్ట్రక్చర్ చేస్తూ రావడం జరిగింది. అయితే మిగతా స్కీమ్స్ ఎందుకు రాయడం జరిగిందంటే ఈ స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజనలో సప్పాటుగా ఇంతకుముందు ఈ స్కీమ్స్ అన్ని మనకు కనబడడం జరిగింది. అయితే ఎందుకు సార్ ఇథియోపియా దీన్ని ఇప్పుడు అడాప్ట్ చేసుకోవడం జరిగిందంటే టు ఎరాడికేట్ ద రూరల్ పావర్టీ అండ్ ఎంపవర్మెంట్ ద విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈ రెండిటి పరంగా మొత్తంగా పేదరికాన్ని, స్త్రీల ఆధిపత్యాన్ని పెంపొందించడం కోసం ఒక ఆఫ్రికన్ నేషన్ మన దేశం సంబంధించిన పథకాన్ని తీసుకోవడం ఇది మనకి గర్వకారణమైన విషయం. సో ఇలాంటి కంటెంట్ మీకు రెగ్యులర్‌గా మీ ముందుకు రావాలంటే మీరు చేయాల్సింది ఏంటో తెలుసు కదా! జస్ట్ డూ సబ్‌స్క్రైబ్. ఒక లైక్ ఇచ్చేయండి. మీ కామెంట్ రాసేయండి. షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.